పురుడు గోరింది కోరు. నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి. సో అమ్మవారిని అయితే తీసుకొస్తున్నారు. హాయ్ అందరికీ నమస్కారం. సో ఈరోజు అయితే మనం హన్మకొండ చౌరస్తాలో ఉన్నాం. సో చూస్తున్న నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో చాలా సంతోషంగా అయితే అమ్మవారిని, దుర్గామాత అమ్మవారిని అయితే డబ్బులతో అయితే ఊరేగిస్తున్నారు. సో చూడండి అమ్మవారు ఎలా ఉన్నారు. సో చాలా చక్కగా అయితే ఉంది చూడండి. సో మీ పేరు? భగవాన్. నా పేరు భగవాన్. ఓకే భగవాన్. ఓకే విన్నాను మీ పేరు. ఏం చేస్తారు సార్ మీరు? నేను బిజినెస్ చేస్తాను. ఎన్ని సంవత్సరాలుగా అమ్మవారిని 10వ సంవత్సరం. 10వ సంవత్సరం. ఎక్కడండి మీరు? మాది ఇక్కడ గుడిబండలు లోపలికి వెళ్తుంటాం. ఎలా జరుపుకుంటారు? ఘనంగా జరుపుకుంటారు. సో మొన్నటిదాకా వారి కొడుకుండే మనతోటి 9 రోజులు చాలా చక్కగా జరుపుకున్నాం. సో ఇప్పుడు వారి తల్లి వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా కదా. సో ఎలా జరుపుకుంటారు ఈ 9 రోజులు? నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు. ఇది అండి. సో చూస్తున్నా చాలా చక్కగా అయితే జరుపుకుంటా అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో నా ఛానల్ని అందరూ ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ కాజ్పేట్ పావని. సో ఈరోజు మన బతుకమ్మ వేడుకలు మన ప్రకాష్ రెడ్డి మన ఐడియల్ స్కూల్ దగ్గర అయితే జరుపుకుంటున్నారు, యమునా ప్రైడ్స్ దగ్గరలో. సో చూస్తున్నారు మన ఆడపడుచులు అయితే చక్కగా రెడీ అయ్యి బతుకమ్మలు అయితే రెడీ చేసుకున్నారు. చూడండి చాలా సంతోషం. సో చూస్తున్నారు చాలా సంవత్సరాల గురించి అయితే ప్రతి ఒక్క ఆడపడుచులు అందరు కలుపుకొని అయితే ఈ పండుగ సందర్భంగా బతుకమ్మ జరుపుకుంటారు. సో అమ్మ మీ పేరు? నా పేరు భాగ్యమ్మ, నాగిళ్ళ భాగ్యమ్మ. సో ఎన్ని సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు ఇక్కడ బతుకమ్మ? మేము 20 సంవత్సరాల నుంచి జరుపుకుంటాము. ఇక్కడనైతే ఇక్కడ 20-15 అవుతుంది. 15 సంవత్సరాలు. ఇక్కడ 6 సంవత్సరాలు. అమ్మ నమస్కారం. అమ్మ మీ పేరు? నవ్య. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా మన ఆడపడుచులందరూ, తెలంగాణ ఆడపడుచులందరూ బతుకమ్మ? హ్యాపీగా అందరు ఆడపిల్లలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పండగ బతుకమ్మ పండగ. సో ఆడపడుచులందరికీ ఏం చెప్తారు బతుకమ్మ సందర్భంగా? ఏం చెప్ప ఇట్లనే ఎప్పుడు చదువుకోవాలా, మన సంస్కృతిని వదిలిపెట్టొద్దని నేను కోరుకుంటున్నాను. సో చాలామంది మన బతుకమ్మ పండగ కాబట్టి నేచర్ దగ్గరికి సంబంధించింది. సో మన పండుగని అవుట్ ఆఫ్ కంట్రీ కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తాం. అవును, దానికి ఉన్న ప్రత్యేకత ఇదే బతుకమ్మనే కదా. ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ చూసుకున్నట్లయితే లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ మన బతుకమ్మ వచ్చిందంటే చాలు ఏ ఫెస్టివల్ అయినా చాలా సంతోషంగా జరుపుకుంటారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారమ్మా? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఇంకా మన సంస్కృతులను వదిలిపెట్టట్లేదని చాలా ఇప్పటికి గర్వంగానే ఉన్నది. ఇంకా ముందు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటా. సైంటిఫిక్గా కూడా రీజన్ ఈ తంగేడు పువ్వు, గునుగు అన్నీ నీళ్ళలో ప్యూరిఫై అవుతాయి. వాటర్ ప్యూరిఫై కోసం ఈ పువ్వును వాడతారు. సో ఫస్ట్ డేనే ఇంత చక్కగా జరుపుకుంటాం, ఇంకా లాస్ట్ డే అంటే రచ్చనే. ఓకే రచ్చే. ఒక పాట పాడతారా? శ్రీమంతునింట్లా పుట్టి శ్రీమంతునింట్లా పుట్టి శ్రీమంతునింట్లా పెరిగి శ్రీమంతునింట్లా పెరిగి ఉరియాట్ల తదియానాడు అట్లా తదియానాడు కాంతాలందరూ గుడి కాంతాలందరూ గుడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజలు చేసి గొత్తి పత్తులు దాల్చి వరుసతో సద్దులు కలిపి ఓడి బియ్యాలు పోసి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ కాదెనుకు నింట్లా పోలు పుట్టింది కాలు పురుడు గోరింది కోలు పురుడు గోరింది కోలు. సో మన బతుకమ్మ ప్రత్యేకత అంటే పుట్టు పూర్వం
సో ఎందుకు జరుపుకుంటారని అయితే మన నవ్యక్క ద్వారా తెలియజేస్తుంది. సో చెప్పండి అక్క. 7 అన్నదమ్ములతోడ ఒకతే అమ్మాయి, ఆమె పేరు అక్కమ్మ. ఆమె అన్ని కష్టాలతోటి తల్లిగారింటికి వస్తుంది. అత్తగారింటి మీద అలిగి తల్లిగారింటికి వస్తే అన్నదమ్ములు ఎవరు వదినలు చేరదీయరు అన్నమాట. దానికోసం ఆమె పడ్డ కష్టాలకే ఈ బతుకమ్మ పండుగ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆమె ఆత్మార్పణ చేసుకుంటుంది, ఆమె పేరే బతుకమ్మ. సో చాలా బాగుంది. ఏంటంటే బతుకమ్మ అంటే మనకు బతుకునిస్తుందని ఫీల్ అవుతారు ఎవరైనా. నార్మల్గా ఏ పూజనైనా మనం పూలతోని చేస్తాం కదా. బతుకమ్మ ప్రత్యేకత ఏంటంటే అన్ని పూలనన్నీ తీసుకొచ్చి ఒక దగ్గరికి తీసుకొచ్చి పూలనే మనం ఒక అమ్మవారిలా కొలిచే పండుగ బతుకమ్మ పండుగ, ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్. బతుకమ్మ అంటే అడవిలో దొరుకుతుంది అన్నట్టు కొందరికి. అడవిలో పుట్టిన బతుకమ్మ అన్ని పువ్వులతో అడవిలో పువ్వులు తెచ్చి అలంకరణ చేసి బతుకమ్మ అని పేరు పెట్టారు. సో హాయ్ రా, నీ పేరు? ప్రవస్తి. ప్రవస్తి. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. ఓకే, బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారమ్మా? సో ఏ రోజు ఏ బతుకమ్మ జరుపుకుంటారు? 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, ఓకే. 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు బతుకమ్మను పేర్చారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. సో అందరు క్లాప్స్ కొట్టండి, చాలా చక్కగా చెప్పింది. కూడా మన ఊర్లో మన పుట్టింటికి వెళ్తే అందరు కలుస్తారు మనకు ఆ రోజు. చాలా సంతోషం అండి. ప్రతి ఒక్క ఆడపడుచు ఇక ఇప్పుడు బయలుదేరుతారు పుట్టింటికి. ఇన్ని రోజులు అత్తగారి ఇంటికని ఉంటారు, ఇంకా 4 రోజులకే బ్యాగులు పట్టుకొని అన్ని అప్పాలు ఇవన్నీ పోయి అవ్వగారింటికాడ మంచిగా పండుగ అయితే జరుపుకొని ఇంకా వారం రోజులు అక్కడి నుంచి మనం అసలు రాబుద్ది కాదు. ఈ పండుగ అంటేనే ఒక ప్రత్యేకత ప్రతి ఒక్క ఆడపడుచులకి. సో ఇక అప్పాలు తెచ్చుకుంటారు అందరూ. ఆల్రెడీ అందరు చేసేసిండ్రా? చేయలేదు. సో స్పెషల్ ఏంటిది అసలు మన బతుకమ్మకి అంటే? ఈరోజు పప్పు గారెలు, లాస్ట్ డే స్పెషల్ సద్దులు, సత్తుపిండి, పెరుగన్నం, దోసకాయ. అసలు మన గౌరమ్మని మనకి ఎందుకు ఇస్తారు అనేది ఎవరికైనా గౌరమ్మని ఎందుకు ఇస్తారు అసలు? మన పసుపు కుంకుమ పెట్టు గౌరమ్మ అంటే అమ్మవారు అంటే మనకి అందరము మనం తీసుకుంటే ముత్తైదుగా ఉంటారని ఒక నమ్మకం. సో చాలా చక్కగా చెప్పింది అక్క, కరెక్ట్గా చెప్పింది మెయిన్. ఎందుకంటే అందరికీ ప్రతి ఒక్క ఇంటి గౌరమ్మ వస్తుంది. సో రాగానే మనం పూజలు అవన్నీ చేసుకొని సో ఇంటింటి గౌరమ్మని ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుండాలి అని ఇస్తారనమాట. సో ఇది ప్రత్యేకత మన బతుకమ్మ పండుగ. సో థ్యాంక్ యూ అందరికీ. మనమైతే ప్రజెంట్ వేస్తంభల గుడి దగ్గర ఉన్నాము. సో ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా అయితే మన తెలంగాణ ఆడపడుచులు అయితే చాలా సంబరంగా ఘనంగా జరుపుకుంటున్నారు. మన వేస్తంభల గుడిలో అయితే జరుపుకుంటున్నారు. సో బందోబస్తు కూడా చాలా ఉంది. మన పాపం పోలీసు వాళ్ళకైతే ఎక్కడ కూర్చొని వాళ్ళకి పండుగలు అనేది ఏం లేదు. నమస్తే మేడం. సో మీరు మన పోలీస్ వాళ్ళకి లీవ్ అనేది లేదు. మనం ఎప్పుడు బతుకమ్మ జరుపుకుందాం అసలు? మన బతుకమ్మ చాలా హ్యాపీగా ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళ సెక్యూరిటీ కోసమే మేము వచ్చాము. వాళ్ళంతా సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటే. ఎలా వచ్చారు చూడండి, చూస్తున్నారా? అందరూ ఆడపడుచులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. చూడండి ఒక్కొక్కరు. బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. మీ పేరు? రవలి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అశోక కాలనీ లోకలే. బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నా, చాలా బాగుంది సెలబ్రేషన్. సో చూడండి సత్తిగారా. మీ పేరు? నా పేరు నేహా సబిన్కర్. తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు బతుకమ్మ? చాలా బాగా ఫీల్ అవుతున్నాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. బతుకమ్మని ఫుల్ డాన్స్ ఆడుతున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాను నేను ఆడడానికి. సో హాయ్, హలో. మీ పేరు? అర్చనారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే వరంగల్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది, మంచిగా చిల్ అవుతున్నాం. సో సెలబ్రేషన్స్ అంతా బాగుంది ఇక్కడ. పేరు? మానస. ఎక్కడి నుంచి వచ్చారు?
ఇక్కడే హన్మకొండ. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలేవో నిర్మల, ఓ నిర్మల లలిత బయలెల్లనే ఓ నిర్మల. హాయ్ మేడం. హలో. హాయ్ అండి. హలో. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడే అండి హనంకొండ గణేష్ నగర్లో. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మన ఆడవాళ్ళకి అందరికీ బతుకమ్మ పండుగ అంటేనే హ్యాపీ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ డేనే ఇంత రచ్చరచ్చ చేస్తున్నారు, ఇంకా లాస్ట్ డే సంవత్సరానికి ఒకసారి కాబట్టి పండుగ ఇంత హ్యాపీగా చేసుకుంటేనే బాగుంటుంది కదా. సో ఓకే, ఫస్ట్ డే అంటే ఇక్కడ ఉన్నారు, మస్తు లాస్ట్ డే ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. మీ మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉంటారో? ఇంటి దగ్గర చేసుకుంటారు. ఇంకా ఇష్టం. మీ ఊర్లో బాగా జరుగుతుందా, ఇక్కడ మన సిటీలో బాగా జరుగుతుందా? ఎక్కడైనా ఒకటేలాగా ఉంటుంది. బతుకమ్మ పండుగ అంటేనే ప్రతి ఊర్లో కూడా హ్యాపీగా సంతోషంగా జరుపుకునేదే బతుకమ్మ పండుగ. చాలా అంటే చాలా. నాకు 51 సంవత్సరం ఉన్నా కూడా ఫుల్ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. సో బతుకమ్మ అంటే మన తెలంగాణ ఆడపడుచులందరికీ చాలా సంతోషకరమైన విషయం. చాలా సంతోషకరం. చాలా ఇంకా ఇంకా మా తెలంగాణ కొంచెం ఇలా అయినందుకు ఇంకా బాధాకరంగా ఉన్నది కొంచెం. అది కొంచెం అయితే ఇంకా ఖుషిగా ఉంటాం మేము. అంతే అంటారా? అంతే అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. సో హాయ్ అమ్మ, మీ పేరు? నా పేరు మనమ్మ. సో ఎలా ఫీల్ అవుతున్నారమ్మ? చాలా సంతోషంగా ఉంది. మాది ఆత్మకూరు మండల్. మేము ఈసారి ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఎప్పుడు చూడని ఇంతగా ఉంది, మంచిగా ఇంతమంది మహిళలు వచ్చి, పల్లెటూర్లలో ఇంత పెద్దగా జరగదు, మామూలుగా జరుగుతుంది. ఇక్కడ అందరూ ఊరు వాడ పల్లెటూరు నుండి అందరు వచ్చిన అక్కలందరూ సంతోషంగా మంచిగా ఎక్కడ చూసినా మేము ఇదొకటి మూడోది తిరిగి చూస్తూనే ఉన్నాం. బతుకమ్మ అక్కడ ఆడినాం, మా కాలనీలో ఆడి ఇక్కడికి వచ్చినాం. బాగా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే చెప్పండి అక్క, మీ పేరు? హాయ్ మేడం, అందరికీ ఎంగిల్పూల బతుకమ్మ శుభాకాంక్షలు. మా జగిత్యాల మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఒక హిస్టారికల్ ప్లేస్లో ఒక ప్రపంచంలో ఎక్కడ లేని ఒక కల్చర్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో మన సెలబ్రేషన్ని, మన బతుకమ్మని ప్రతి ఒక్క కంట్రీలో జరుపుకుంటారు. అది ఇంకా హ్యాపీగా అసలు సాంప్రదాయాన్ని ఎవరు మర్చిపోకుండా జరుపుకుంటారు. అదే ఇంకా మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఏం పేరు నీ పేరు? నా పేరు ఆర్నవి. సో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడ బతుకమ్మ ఆడదామని వచ్చాను. హాయ్ అండి. మీ పేరు? సిరి అండి. ఓకే, బతుకమ్మ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే? బతుకమ్మ అనగానే ఆడపిల్లలందరూ ఇంటికి రావడం, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ ఉండడం, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, ఒక దగ్గర డ్యాన్స్, హంగామా, ఇంట్లో ఒక సందడి అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. సాంగ్స్ కానీ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. చాలా బాగా చేస్తారు ఇక్కడ. థ్యాంక్ యూ. హ్యాపీ బతుకమ్మ. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బతుకమ్మ అందరికీ. హాయ్ మేడం. ఎనీవే కాజీపేట్ పావని గారికి ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని మా తెలంగాణ బిడ్డగా కోరుకుంటూ ఉన్నాము. 1000 స్తంభాల గుడి అంటే కాకతీయుల నాటిదండి. ఇక్కడ బతుకమ్మ సంబరాలు మరి పురాతన కాలం నుంచే జరుగుతున్నాయి. ఆ కాలం నుండి మనము ఈ రోజులో ఇంత చక్కగా అంటే ఆధునిక ప్రపంచంలో ఎంత ఫాస్ట్ జనరేషన్ వెళ్తున్నా కానీ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ మరి యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏంటి, ఏ నెట్వర్క్ ద్వారా కూడా మనము మహిళలం ఎంతో పోరాడి ఈ స్థాయికి వచ్చామో చక్కగా ఎంకరేజ్ చేస్తున్నాము. మా పావని గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఒక పాట పాడమ్మా. కలువరి కోడలు ఉయ్యాలో, కలిగి కామలక్ష్మి ఉయ్యాలో, కడవలో పోసింది ఉయ్యాలో, కడుగుతుంది పప్పు ఉయ్యాలో, అంతెన్న పెద్దన్న ఉయ్యాలో, అందా వచ్చిండు ఉయ్యాలో, కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో, కన్నీరి తీసి ఉయ్యాలో, ఎందుకు చెల్లెలా ఉయ్యాలో, ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో, ఎందుకు చెల్లెలా ఉయ్యాలో, ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో, తుడుచుకో కన్నీరు ఉయ్యాలో, ముడుచుకో కుర్రమ్మ ఉయ్యాలో, సేరి మీ వారితో ఉయ్యాలో, చెప్పిరా పోవమ్మ ఉయ్యాలో, కుర్చీ పీట మీద ఉయ్యాలో, కూసున్న ఎత్త ఉయ్యాలో, మాయమ్మ లచ్చులు ఉయ్యాలో, మమ్ము తీసుకొతరు ఉయ్యాలో, నాకు తెలియదమ్మ ఉయ్యాలో, మీ మామ కెరక ఉయ్యాలో, నాకు తెలియదమ్మ ఉయ్యాలో, మీ మామ కెరక ఉయ్యాలో, పట్టె మంచం మీద ఉయ్యాలో, పండుకున్న మామ ఉయ్యాలో, మాయన్న లచ్చులు ఉయ్యాలో, మమ్ముదోలు తర ఉయ్యాలో, నాకు తెలియదు
తెలవదమ్మ ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో నాకు తెలవదమ్మ ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో ఓ పెద్ద బావ ఉయ్యాలో మాయన్న లచ్చిన్లు ఉయ్యాలో మమ్ముదోలు తర ఉయ్యాలో నాకు తెలవదమ్మ ఉయ్యాలో మీ అక్క నడుగు ఉయ్యాలో నాకు తెలవదమ్మ ఉయ్యాలో మీ అక్క నడుగు ఉయ్యాలో వంటశాలలు ఉన్న ఉయ్యాలో ఓ పెద్ద అక్క ఉయ్యాలో మాయన్న లచ్చిన్లు ఉయ్యాలో మమ్ముదోలు తర ఉయ్యాలో నాకు తెలవదమ్మ ఉయ్యాలో నీ భర్త నడుగు ఉయ్యాలో నాకు తెలవదమ్మ ఉయ్యాలో నీ భర్త నడుగు ఉయ్యాలో రచ్చలా కూసున్న ఉయ్యాలో రాయేంద్ర భోగి ఉయ్యాలో మా అన్న లచ్చిన్లు ఉయ్యాలో మమ్ముదోలు తర ఉయ్యాలో మా అన్న లచ్చిన్లు ఉయ్యాలో మమ్ముదోలు తర ఉయ్యాలో పెట్టెల బట్టలు ఉయ్యాలో కట్టుకో నువ్వు ఉయ్యాలో పెట్టెల సొమ్ములు ఉయ్యాలో పెట్టుకో నువ్వు ఉయ్యాలో పుట్టినింటికి ఉయ్యాలో సుఖంగా పోయిరా ఉయ్యాలో పుట్టినింటికి ఉయ్యాలో సుఖంగా పోయిరా ఉయ్యాలో అందరు నట్టే బంధువులు భర్త తోలుతాం లాస్ట్కు పండుగకు అట్లా వాళ్ళ భర్తని అడిగితేనే పెట్టెల సొమ్ములు పెట్టుకో పెట్టెల బట్టలు కట్టుకో పుట్టినింటికి సుఖంగా పోయిరా అమ్మ అని చెప్పింది. చెప్పండమ్మా. హాయ్, మీ పేరు? హాయ్ అండి, నా పేరు రోజా. సో ఎలా ఫీల్ అవుతున్నారు బతుకమ్మ పండుగ? ఎట్లా చెప్పుకుంటే ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి బతుకమ్మ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు బతుకమ్మ ముందు బొడ్డెమ్మతోటి స్టార్ట్ అవుతుంది. బొడ్డెమ్మ అంటే కన్నెపిల్లలు తొందరగా మంచి భర్త రావాలని కన్నెపిల్లలు అందరూ కలిసి చాలా గ్రాండ్గా చేసుకునే ఫెస్టివల్. ఆ తర్వాత బొడ్డెమ్మ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎంగిల్పూల బతుకమ్మ. ఇది 9 రోజులు చాలా ఘనంగా ఆడపడుచులంతా కలిసి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఎంతో ఆనందంగా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఆడపిల్లలందరూ కలిసి చాలా గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఇందులో 9 రోజులలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఇలా చాలా ఘనంగా 9 రోజులు ఆడపడుచులంతా కలిసి చాలా ఘనంగా జరుపుకొని ఈ 9 రోజులు ఆడిన తర్వాత చివరకు ఆ గౌరమ్మ తల్లిని మళ్ళీ పోయి రావమ్మ వాళ్ళొచ్చే ఏడాది మళ్ళీ రావమ్మ అనుకుంటూ పాటలు పాడుకుంటూ ఇది ముగించుకుంటారు. చాలా సంతోషంగా జరుపుకుంటారు. థ్యాంక్ యూ అండి. చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందె ఇవ్వండి, వాళ్ళు పాడతారు. సరే. చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బతుకమ్మ అందరికీ. థ్యాంక్ యూ. సేమ్.